ఆర్ యు రెడీ? జారిపోయాననుకున్నా కానీ నేను క్రిందకి పడలేదు. జారిపోయాననుకున్నా కానీ నేను క్రిందకి పడలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భక్తుడైన దావీదు అనుకున్నాడు, తండ్రి ఇక జారిపోయానయ్యా, నేను స్లిప్పరీ ప్లేస్లో ఉన్నానయ్యా, ఇక జారిపోయాను అనుకున్నా కానీ నీ కృప నన్ను నిలబెట్టిందయ్యా, నీ కృప నన్ను బలపరిచిందయ్యా. ఆ జారిపోయే స్థితి నుండి నన్ను బయటికి తీసుకొచ్చి క్రీస్తు అన్న బండ మీద నన్ను నిలబెట్టావయ్యా, నీకు మహిమయ్యా. అయ్యా నేను ఏం గొప్పవాణ్ణయ్యా, నేను ఏ మంచితనం నాలో ఉందయ్యా, ఏ పరిశుద్ధత నాలో ఉందయ్యా, ఏ యథార్థత నాలో ఉందయ్యా, నా చూపులో నా మాటలో మొత్తం అపవిత్రతనయ్యా. జారిపోయే స్థితిలో నేనున్నా, ప్రపంచములో ఎవ్వరూ లేనట్టుగా మరలా నన్ను జారిపోయి కిందకి పడకుండా నన్ను పైకి లేవనెత్తి నిలబెట్టిన దేవా, నేను నీకు కృతజ్ఞున్నయ్యా. యెహోవా నా ఎత్తైన కోట, యెహోవా నా ఆశ్రయ దుర్గం. అయ్యా నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేనయ్యా. దేవాది దేవుడు ఈ రోజున దావీదు ద్వారా, ఈ కీర్తనకారుడు ద్వారా మనతో మాట్లాడేది, మనలో ఏ మంచితనం ఉంది, మన చూపులో, మన మాటలో, మన ప్రవర్తనలో ఏ మంచితనం ఉంది. ఎంతోమంది మనకన్నా భక్తులు ఉన్నారు, మనకన్నా పరిశుద్ధులు ఉన్నారు, మనకన్నా ప్రార్థనాపరులు ఉన్నారు, మనకన్నా యథార్థ జీవితం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరిని చూడకుండా నిన్ను, నన్ను, మనల్ని జారిపోయే స్థితిలో, పడిపోయే స్థితిలో, పతనమైపోయే స్థితిలో, కొండ కిందకి పడితే మొక్కలైపోయినట్లుగా మొక్కలవ్వవలసిన మన జీవితాల్ని ఆయన చేతితో పట్టుకొని మరలా నిలబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనకి మనం కృతజ్ఞులమై ఉండాలి. హల్లెలూయా. నిలబెట్టావయ్యా. పేతురు యేసయ్యని చూసి అన్నాడు, అయ్యా నువ్వే అయితే నువ్వెలా నడిచావో నేను కూడా అలా నడవాలా. యేసయ్య అన్నాడు, కమ్ అవుట్ ఆఫ్ ద బోట్, పడవ నుండి బయటికి రా అనగానే నువ్వు బయటికి రా అన్నాడు. అంతే, పడవను వదిలి గలిలయ సముద్రం నీళ్ళ మీద నడుస్తున్నాడు. యేసయ్యని చూశాడు, బాగానే ఉన్నాడు. కానీ తుఫాను, ఆ అలలు చూడగానే భయం కలిగింది. అప్పుడప్పుడు మనకు తెలవకుండా ఎంత విశ్వాసి అయినా, ఎంత ప్రార్థనా పరుడైనా, యేసు వైపే చూడాలి అనుకున్నా అప్పుడప్పుడు ఆ తుఫాన్లు సముద్రముల వైపు చూస్తూ ఉంటాం. మునిగిపోతుండగా, అయ్యా మునిగిపోతున్నానయ్యా, యేసయ్య వచ్చి మళ్ళా పైకెత్తి నిలబెట్టి మళ్ళా నీళ్ళ మీద నడిపించి క్షేమంగా పడవలోనికి ఎక్కించాడు. ఆ పడవలో కూర్చున్నాడు. ఒక మాట మీరు గమనించండి, దేవుని బిడ్డలారా, మునిగిపోతున్నానే కానీ మునగనివలా. హల్లెలూయా. మునిగిపోయాననుకున్నా కానీ మునిగిపోకుండా మళ్ళా నన్ను నిలబెట్టి నీళ్ళ మీద నడిపించి మళ్ళా పడవలోనికి ఎక్కించాడు. ఈరోజు నువ్వు కూడా అనుకున్నావే, మునిగిపోయినయ్యా, అయిపోయిందయ్యా. కానీ నువ్వు పేతురులాగా చెప్పబోతున్నావు, మునిగిపోయాను అనుకున్నానే తప్ప ఆయన నన్ను పైకి లేవనెత్తి మళ్ళా ఆయన నీళ్ళ మీద నడిపించాడు. నీళ్ళ మీద ఎవ్వరూ నడవలేరు. మీరు అనొచ్చు, ఈ మెజిషియన్స్, మ్యాజిక్ చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే స్విమ్మింగ్ పూల్ మీద నడవడం, నదుల మీద నడవడం, అవన్నీ మీరు చూడండి, తర్వాత మీకు అర్థమైంది. దాని కింద అద్దాలు పెట్టుకొని నడుస్తున్నారు, చక్కలు పెట్టుకొని నడుస్తున్నారు. కానీ మన యేసయ్య స్విమ్మింగ్ పూల్ మీద నడవలా, ఒడ్డు మీద నడవలా. గలిలయ సముద్రం భయంకరమైన తుఫాన్ వస్తున్నప్పుడు, గాలి అలలు పైకి రేకొడుతున్నప్పుడు, ఎగసి వస్తున్నప్పుడు దాని మీద ఆయన నడిచాడు. అంటే దానికి అర్థం నీళ్ళ మీద నడవడం కష్టం కాదు, అసాధ్యం. ఆధారం లేదు ఎవరు నిలబడడానికి. ఆధారం లేని చోట నా యేసయ్య, ఆమేనండి, ఆధారము లేని, కింద సపోర్ట్ లేని, అన్స్టేబుల్గా ఉండే దాని మీద, నీళ్ళ మీద యేసయ్య పేతుర్ని నడిపించాడు. నీళ్ళ మీదే ఆయన నడిపించగలిగితే ఈ లోకములో బతకడానికి, పైకి రావడానికి నీకు మార్గాలు లేకపోవచ్చు, నా దేవుడు నిన్ను నడిపించగలడు, నిన్ను నిలబెట్టగలడు, నిన్ను స్థిరపరచగలడు, నీ ఇంటిని కట్టగలడు ఆయన. హల్లెలూయా. నిన్ను మునిగిపోనివ్వడు, మళ్ళా తిరిగి లేపుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పౌలు ఒక చోట ప్రసంగం చేస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చక రాళ్ళు తీసుకొని అతని మీద ఇసిరారు. ఒక్కొక్క రాయి ఇసురుతుండగా, ఒక్కొక్క రాయి కాదు, ఉన్న వాళ్ళందరూ పట ఇసిరేస్తున్నారు. అంతే,
చచ్చిపోయారనుకొని వదిలేసేసారు. మరణించాడు అనుకున్నారు. కానీ కృపగల దేవుడు హల్లెలూయా మళ్ళా తిరిగి లేపాడు. మరణించాడు అనుకున్నాడు. నువ్వు వెళ్తున్న పరిస్థితి ఎలాగుందేమో, ఇక నేను మరణించాను అనుకున్నావేమో, ఇక అయిపోయింది అనుకున్నావేమో, నా దేవుడు మళ్ళా నిన్ను తిరిగి లేపుతాడు. హల్లెలూయా. గొప్ప పరిచయం చేపించేస్తున్నాడు. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో మరణ పడకలో ఉండి హాస్పిటల్లో నువ్వు ఉండి వింటున్నావేమో, ఇంట్లో మరణ పడకలో ఉండి వాక్యం వింటున్నావేమో, ఏ స్థితిలో నువ్వు ఉండి వాక్యం వింటున్నావేమో, ఇక మరణిస్తాను అనుకుంటున్నావేమో, ఏ దేవుడైతే పౌల్ని లేపాడో ఆమేనండి, ఏ దేవుడైతే పౌల్ని లేపాడో అదే దేవాది దేవుడు ఆ మరణ పడక నుండి నిన్ను లేపును గాక, ఆ మంచం మీద నిన్ను లేపును గాక, హాస్పిటల్ నుండి క్షేమంగా బయటకు వచ్చును గాక, నీ ఇంటి వారు బయటకు వచ్చును గాక, కుటుంబం వారు బయటకు వచ్చును గాక. ఈ వాక్యం వింటుండగా సాతానుగాడు ప్రయోగించే ప్రతి ప్రయోగాలు, మరణ రోగాలు నీకు అంటకుండా దేవుడు కాపాడును గాక, ప్రతి రోగం నుండి నిన్ను కాపాడును గాక, భద్రపరచును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హాస్పిటల్ పాలవకుండా నీ కుటుంబంలో ఉన్న ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ యేసయ్య రక్తంలో భద్రపరచును గాక. నన్ను, మన కుటుంబాన్ని, మన మందిరముకు వస్తున్న వారిని, ప్రతి వ్యక్తిని దేవుడు కాపాడును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పౌలు మరణించాడు అనుకొని ఎవరైతే రాళ్ళు రువ్వారో, ఎవరైతే రాళ్ళు విసిరారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. పేడ వదిలిపోయిందిరా అని. రాళ్ళు అక్కడే ఉన్నాయి, పౌలు డెడ్ బాడీ అక్కడే ఉంది. కానీ దేవుడు దర్శించాడు. ప్రైజ్ ద లార్డ్. దర్శించి అతన్ని తిరిగి లేపాడు. జారిపోయాను అనుకున్నా, కానీ నన్ను బలపరిచి నిలబెట్టాడు. మునిగిపోయాను, అయిపోయాను అనుకున్నా, కానీ నా చేయి పట్టుకొని లేపాడు. మరణించాను అనుకున్నా, కానీ దేవుడు మళ్ళా బతికించాడు, సాక్షిగా నిలబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన మందిరంలో వస్తున్న ఒక కుమారుడు చెప్తున్న సాక్ష్యం. ఆ సాక్ష్యం ఏంటంటే, ఆ తమ్ముడు పేరు శ్రీకాంత్, భార్య భర్తలు, 2 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ పరిస్థితి తారుమారైపోయింది. ఆ రోజున ఉరేసుకున్నాడు. భార్య బయట ఉంది. వచ్చి చూడగా అలా ఆ హుక్కుకి వేలాడుతున్నాడు. ఆ హుక్కుకిను కింద భూమికి మధ్య వేలాడుతున్నాడు. నోట్లోండి రక్తం బయటకు వస్తుంది. స్పృహ తప్పిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. పక్కన స్టూల్ తీసుకు ఒక్కసారి ఆ హుక్కుని ఆ తాడునలా లాగ్గానే ఆయన పైనుండి కిందకి టపా అని కింద పడ్డాడు. కింద పడటం కూడా ఆయనకి తెలదు. రక్తం నోట్లోండి వస్తుంది. మరణించాడు అనుకున్నారు. భార్య మరణించాడు నా భర్త అనుకున్నాడు. కానీ మందిరములో చెప్పిన వాక్యం అది గుర్తుకొచ్చింది. అయ్యా, 2 చిన్న పిల్లలయ్యా, నా భర్త ఊరేసుకున్నాడయ్యా, నిన్ను ఎరిగి చేసుకున్నాడయ్యా, ఈ పాపిష్టి పని నిన్ను ఎరిగి నీ వాక్యం విని చేసుకున్నాడయ్యా. అయ్యా, నా 2 బిడ్డలయ్యా, నా 2 బిడ్డలయ్యా. కొంతసేపటికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్పృహ ఉందో స్పృహ లేదో, మరణించాడో మరణించలేదో మనకు తెలియదు, కానీ కృపగల దేవుడు అక్కడ దర్శించాడు. పౌలుని దర్శినట్లు దర్శించాడు. అపోస్తలుల కార్యంలో ఏమైతే జరిగిందో వాళ్ళ ఇంట్లో జరిగించి ఆయన తిరిగి దేవుడు లేపాడు. ఆ సాక్ష్యం వినండి. ఇప్పుడు నీ పేరేంటన్నా? దుర్గా భవాని. మీ ఆయన పేరు శ్రీకాంత్. ఏమైంది నాన్న? నేను బయటికి వెళ్ళి వచ్చేసరికల్లా ఫ్యాన్కి వేలాడుతున్నాడు అన్నయ్య. ఫ్యాన్కి వేలాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చేప్పటికల్లా? బయట నిండా లోపలికి వచ్చేసరికల్లా ప్యాంట్లోనే యూరిన్ పోసాడు. నోట్లోండి రక్తం వచ్చింది. చేతులు వంకరైపోయినాయి. కళ్ళు తేలేసాడు. అసలు స్పృహ లేదు. ఎలా ఊడతీసానో తెలియదు. పైన వ్యక్తిని ఊడదీసావు. చాలా బరువుగా ఉన్నాడు. ఆయన ఎలా ఊడతీసానో తెలియదు. ఆయన అడిగా యేసయ్య సహాయం దయచేయని ఊడతీసాను. ఊడతీయంగానే కింద పడిపోయాడు. ఆశకుండా చప్పుడు కొట్టుకోవట్లా, నాడి కొట్టుకో, కింద పడిపోయినా లెగలేదు. గుండె చప్పుడు అనిపించట్ల. శరీరం అంతా చల్లబడిపోయింది బాగా. అసలు యేసయ్య బయటికి వెళ్ళావని పిలుద్దామంటే అక్కడికి వెళ్ళే కన్నా ఎవరు నాకు సహాయం దయచేరు. యేసయ్య, నువ్వు ఒక్కడివే సహాయం చేయగలవయ్యా, నువ్వు
గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అరగంట తర్వాత దేవాది దేవుడు మళ్ళా స్పృహనిచ్చాడు. హల్లెలూయా. ఇదిగోండి ఒక్కసారి ఈ మెడ భాగం చూడండి. ఆయన వేసుకున్న ఇది ఇప్పటికే జరిగి ఎన్ని రోజులనా? పోయిన శుక్రవారం. ఈ శుక్రవారం ఎలాగో ఆ పోయిన శుక్రవారం పగలా రాత్రా? నైట్ 7:30కి. ఇదే గనక ఈయన మరణించుంటే ఈ వారం ఆ ఇద్దరు బిడ్డలు చూడండి, స్టేజ్ అని లేదు, వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఈ బంగారం లాంటి మగపిల్లలను దేవుడు ఇస్తే ఎందుకు చేసుకున్నావు నాన్న అంటే, ఆయన వెళ్తున్న పరిస్థితి చూసి నీకు అసలు అలా చేసుకోవాలని ఎందుకు అనిపించింది? అలాగా ఎందుకు చేసుకున్నా కూడా నాకు అర్థం కాదని. ఉదయం పనికి వెళ్ళాను. పనికి వెళ్ళిన కానీ మనసు అంతా ఏదో అలజడి. ఇంటికి వచ్చాను. ఎట్లా వచ్చానో నాకు ఇంటికి వచ్చిన విషయం కూడా తెలియదు, ఎట్లా వచ్చానో కూడా తెలియదు. వచ్చినాక తనేమో వచ్చి రావడంతోనే ఏదో కోపంతో కుర్చీలో ఎరకొట్టేస్తే తనేమో ఇట్లా చేయబాకు, నేను ఉంటే ఇంకా గొడవ అయిద్దని బయటికి వెళ్ళి కూర్చుంది. ఈలోపు ఎందుకు చేశానో నాకైతే తెలియదని. ఆయనకే అర్థం కావట్లేదంట. దురాత్మ అలా లోన ప్రవేశించి వచ్చి కుర్చీలు ఎర్రగొట్టేశాడు. నువ్వు ఎర్రగొడతావేంటని చెప్పేసేసి ఆమె బయటికి వెళ్ళిపోయింది. భార్య బయటికి వెళ్తే నాకెందుకని చెప్పేసి ఇలా చెప్పించాడు దెయ్యం. కానీ కృపగల దేవుడు వారి ఇంటిని దర్శించి ఈ రోజున సజీవులుగా ఉంచి మరలా భార్య భర్తలు ఇద్దరు బిడ్డలను చూసుకోవడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. నా పాయింట్ ఒకటే, శ్రీకాంత్, దుర్గా భవాని ఇంత వాక్యం విని ఎప్పుడు ఈ పాడు పని చేయకూడదు. అందరి మీద దేవుడు ఇలా కృప చూపెట్టడం. దేవుడు నీ మీద ప్రత్యేకమైన కృప చూపెట్టి దేవాదేవుడు నిన్ను కాపాడాడు. ఇక ఎన్నడీ పని చేయకు. సాతానుగాడు మళ్ళా నిన్ను ప్రేరేపిస్తాడు. ఒక్కసారి చేపిస్తాడు, మళ్ళా ప్రేరేపిస్తాడు. కానీ ఇంకా ఎన్నడూ కూడా అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయకు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పౌలు పక్షాన నిలబడిన దేవుడు దుర్గాభవాని పక్షమున, శ్రీకాంత్ పక్షాన దేవుడు నిలబడి నిన్ను కాపాడుతాడు. మరణించాడు నా భర్త. ఒకసారి నీ భార్యకి, నాన్న అమ్మా ఏమనుకున్నావు నాన్న? మరణించాడు అనుకున్నాను అన్నయ్య. సృహలు అస్సలు లేదన్నయ్య, అస్సలు లేదు. మరణించాడు నా భర్త. దేని బిడ్డలారా, ఒక అరగంట అక్కడ కూర్చొని ప్రార్థన చేయడానికి ఎవడికి దమ్ము ఉంటుందండి, ఎవడికి ధైర్యం ఉంటుందండి? కానీ ఇక మరణించాడు నా భర్త. మీరు మచ్చ చూడండి. సృష్టికర్త అయిన యేసయ్య పౌలు దగ్గర దర్శించిన దేవుడు మళ్ళా వీళ్ళ ఇంట్లో రిపీట్ చేయగలిగాడు. ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందండి ఆమెకి? దేవుని వాక్యం, శుక్రవారం ఆదివారం వింటున్న వాక్యం. దేవాది దేవుడు నా భర్తను మళ్ళా దేవాది దేవుడు స్పృహ ఇవ్వగలడు. దేవుడు కాపాడిన దేవునికి చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడదామా? యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దామా? ఎంత గట్టిగా చప్పట్లు కొట్టగలరు అంత గట్టిగా స్తోత్రం అని చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి, స్తోత్రం అని చెప్పండి. నజరేయుడైన యేసయ్య నామములో ఈరోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా ప్రతి ఆత్మహత్య చింతలు నీ మనసులో నుండి దూరమవును గాక, నీ ఆలోచనల నుండి దూరమవును గాక, నీ మనస్సులో నుండి దూరమవును గాక. ఈ రోజున అనేక మందిని సాతానుగాడు పొట్ట పెట్టుకుంటున్నాడు. నీ ఇంటిలో ప్రేరేపిస్తున్న ప్రతి ఆత్మహత్య చింతలు యేసు రక్తములో కొట్టివేయబడును గాక.